సాక్షి పేపర్, వైసీపీ ఈ రెండు వేరు కాదు, ఒకటే అని మనకు బాగా తెలుసు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి రన్ చేసే రెండు కంపెనీలు. సో ఒకటి సాక్షి అయితే ఒకటి వైసీపీ. ఓడిపోయిన తర్వాత పాపం ఏం చేయాలో అర్థం కాకుండా టీడీపీ మీద బురద జల్లాలి అనే దుగ్ధం తీర్చుకోవడానికి, లేకపోతే రాగానే ఏదో ఒకటి చేసేద్దామనే ఒక దూరాలోచనతోనూ శనివారం ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఒక వార్త రాశారు. మెయిన్ షీట్లో రైట్ సైడు బ్యానర్ పెట్టి రాశారు. సరే లేదో రాశారని గమ్ముడిపోయినాం. సోమవారం నాడు మళ్ళా అదే మెయిన్ షీట్లో పిల్లలపై పిడుగు, అంటే ఒకసారి నేను దాన్ని జెరాక్స్ చూపిస్తాను. పిల్లలపై పిడుగు అని ఏంది అంటే, తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కట్టడం లేదు, మొత్తం ఆపేస్తోంది. సో పిల్లలపై పిడుగుపడింది అంటూ వాళ్ళ యొక్క కొంతమంది విద్యార్థుల దగ్గర నుంచి టెస్టిమోనియల్స్ కూడా తీసుకొని ఇంత పెద్ద న్యూస్ దాని ఫ్రంట్ పేజ్లో, ఆ తర్వాత సెకండ్ పేజ్లో ఈ కంటిన్యూషన్. విద్యా సంవత్సరం ప్రారంభం అయితే 2024లో నువ్వు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 24 మార్చి 1వ తేదీన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎందుకు వేసావు అంటే, ఈ దాదాపు 9-10 నెలల పాటు ఒక్క వాయిదా కూడా, ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టకుండా ఎందుకు ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు? వచ్చిన డబ్బులంతా ఏం చేసావు? సరే ఏం చేసావు, లెక్కలు తీస్తున్నావు అనుకో. సరే చేశావు, అబద్ధాలు చెప్పావు, ఓడిపోయారు, చెంపదెబ్బ కొట్టారు, 11 సీట్లు ఇచ్చారు. అన్నీ చేసిన తర్వాత కూడా కరెక్ట్గా నెల కాకముందే 20 రోజులకే మేమేదో ఇవ్వలేదంటూ పిల్లలపై పిడుగు అంటావు. అసలు మీకు ఏమాత్రం ఉన్న నిజాయితీ ఉంది? అసలు మేము ఇప్పుడు ఫీజు కట్టట్లేదు రాస్తారా? కనీసం బుర్ర ఉంటుందా? దాని ఎడిటర్ ఎవరో నాకు పేరు తెలియదు, కానీ ఎడిటర్ ఎవరో కనీసం ఏవయ్యా సాక్షి ఎడిటర్ ఎవరో ఏమన్నా మాత్రం బుర్ర ఉండదా నీకు? కనీసం ఒక ఎడిటర్ స్థాయికి వచ్చావంటే జర్నలిస్ట్గా ఇన్ని మెట్లెక్కే నువ్వు వచ్చుంటావు కదా. ఇన్ని మెట్లెక్కి వచ్చిన తర్వాత కనీసం మనం రాసే బ్యానరు అసహ్య తప్పు కదా, అబద్ధం కదా. ఇన్ని అబద్ధాలు పెడల్ చేస్తుంది ఎందుకు సాక్షి మేనేజింగ్ డైరెక్టర్ ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాను? ఎందుకంటే వైసీపీ సాక్షి ఒకటే కాబట్టి ఐఎమ్ ఆల్సో క్వశ్చనింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం సాక్షి మేనేజింగ్ డైరెక్టర్నో ఎడిటర్నో కాదు, మీదే ఆ పేపర్ జగన్మోహన్ రెడ్డి గారిదే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. వితిన్ 20 డేస్లో 19 డేస్లో మేము కట్టలేదని ఎట్లా చెప్తావు నువ్వు? ఏ బేసిస్ మీద చెప్తావు? అది ఏమన్నా పత్రికను కొన్నావా? మీ ఇంట్లో మీరు రాసుకునే పాంప్లెట్ను కొన్నావా? 708 కోట్ల రూపాయలు మార్చి 1వ తేదీని కట్టావు. ఆ 708 కోట్లు నువ్వు 2024 మార్చిలో ఇచ్చావే, వేశానని చెప్పావు. వేయలేదనుకో, అది వేరే విషయం, అబద్ధం చెప్పావు. ఎప్పుడు కట్టుండాలి? 2023 జూన్లో కట్టుండాలి. 2023 జూన్లో కట్టిన డబ్బుని 9 నెలల పాటు సాగదీసి వేయకుండా వేస్తానని చెప్పి చివరికి 2024 మార్చిలో ఇచ్చావు. అది కూడా ఎంత ఇచ్చావు? 708 కోట్లు ఫస్ట్ క్వార్టర్ మాత్రమే ఇచ్చావు. అబద్ధం చెప్పావు, నొక్కావు బటను, వేసేసానని చెప్పావు, ఎవరికి పర్లేదు. ఆ తర్వాత దాన్ని ఎన్నికలు వచ్చాయి, అంతా తెలిసిందే. డబ్బులు తల్లిదండ్రుల అకౌంట్లో వేయకుండా వేసేసానని చెప్పి మోసం చేసింది నువ్వు. ఇప్పుడు మా మీద రాస్తావా?